గడిచిన 2-3 రోజులుగా మీడియాలో విస్తృతంగా వస్తున్న అంశం అయోధ్య రామాలయం గురించి. జనవరి 22న శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నది కాబట్టి ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురి కాకుండా ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చినాయి. అందుకు సంబంధించిన ఒకటి అయోధ్య రాముడిపై సైబరాసురుల కన్ను అనే వార్త ఉన్నది. ఇందులో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సైబర్ నేళ్లగాళ్ళు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. అయోధ్య దర్శనం, ప్రసాదం, ఆలయ చిత్రాలంటూ నకిలీ సందేశాలు పంపుతూ భక్తులను దోచుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేయడంపై దృష్టి సారించింది. సామాజిక మాధ్యమ ఖాతాల్లో దీని పేరిట వచ్చే లింకులు క్లిక్ చేయొద్దని సూచిస్తోంది. అలా చేస్తే ఫోన్లు సైబర్ నేరస్తుల ముఠాల ఆధీనంలోకి వెళ్తాయని, ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉందంటే ఇందులో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వీఐపీ ఎంట్రీ పాస్ పొందేందుకు లింక్ క్లిక్ చేయండి అనే సందేశం పంపిస్తారు. చేయకూడదు. ఆలయ ప్రారంభోత్సవానికి మీకు ఆహ్వానం అంటూ లింకు రావచ్చు, దాన్ని ముట్టుకోకూడదు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారంతో కూడిన వీడియోలు, ఫోటోలు ఉన్నాయంటూ లింకులను పంపిస్తారు, వాటిని టచ్ చేయొద్దు. అయోధ్య ప్రసాదాన్ని హోమ్ డెలివరీ చేస్తామని మభ్యపెడతారు, నమ్మొద్దు. ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో వీఐపీ టెంపుల్ విజిట్స్ చేస్తామంటూ ఆశపెట్టి ముగ్గులోకి లాగుతారు, వాటి జోలికి వెళ్ళొద్దు. ఆలయ ప్రారంభోత్సవాలకు విరివిగా వ్యయం అవుతున్నందున విరాళాలు ఇవ్వాలని క్యూఆర్ కోడ్ పంపుతారు, అట్లాంటి వాటిని పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యుల పేరిట ఆలయంలో పూజలు చేస్తే పుణ్యం వస్తుందని ఆశపెట్టి వలేస్తారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ విషయంలో ఇక్కడ వీరుడు అన్నారు, ఇట్లాంటివి వచ్చినప్పుడు అలాంటి సందేశాలతో కూడిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అలాంటి లింకులను డిలీట్ చేయాలని చెబుతున్నారు. మోసాల బారిన పడితే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 నంబర్కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 1930 సైబర్ క్రైమ్ నేరానికి ఇది వీళ్ళకి సంబంధించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కి సంబంధించింది అది. ఇక ఆన్లైన్లో అయోధ్య ప్రసాదం పేరిట మిఠాయిలను అమ్ముతోందనే ఆరోపణలతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకపోతే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం సంస్థపై చర్యలు తప్పవని హెచ్చరించింది. వినియోగదారులను తప్పుదో పట్టించిన విక్రేతలపై చర్యలు ప్రారంభించినట్లు అమెజాన్ ప్రతినిధి తెలిపారు. రామమందిర ప్రసాదం పేరిట ఉన్న ఉత్పత్తుల సేల్స్ను ఆప్షన్ను తొలగించినట్లు వెల్లడించారు. ఇంతేకాదు, ప్రాణప్రతిష్ఠ వేడుకపై అనధికారిక ప్రచారం వద్దు. మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలకు కేంద్రం ఆదేశం. ఏమని చెప్పింది కేంద్రం? ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించి ఎలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా, వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని మీడియా సంస్థలకు, సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యపై ధృవీకరించని, రెచ్చగొట్టే నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలతో ఈ సమస్య ఎక్కువగా ఉంది. శాంతి భద్రతలు, మత సామరస్యాలకు ఇది విఘాతం కలిగిస్తుంది. ఇటువంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రైవేటు శాటిలైట్ టీవీ ఛానళ్ళు, డిజిటల్ మీడియా, కరెంట్ అఫైర్స్ పబ్లిషర్లు జాగ్రత్త వహించాలి. సోషల్ మీడియా వేదికలు సంబంధిత సమాచారాన్ని కట్టడి చేయాలి అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.